బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఏనుగులలో క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఇక అనంతరం తొర్రూరులో సమీకృత యార్డును కూడా కేటీఆర్ పర్యటించనున్నారు. ఇక ఇదే సందర్భంగా మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కానుకగా 750 కోట్ల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేయనున్నారు. ఇక మంత్రి పర్యటన సందర్భంగా సభ ఏర్పాట్లను నిన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సందర్శించారు. న్యూస్ చూస్తున్నాం. నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఏనుగులలో క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్. మంత్రి కేటీఆర్ ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రధానంగా ఏనుగులలో క్యాన్సర్ శిబిరాన్ని ప్రారంభించనున్నారు. అదేవిధంగా తొర్రూరు సమీపంలోనే బెంగళూరు కూడా ప్రారంభించనున్నారు. అదేవిధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేసీఆర్ ఏర్పాటు చేసినటువంటి 2,57,50,00,000 వడ్డీ లేని రుణాలను ఈరోజు ప్రారంభించినందుకు కేటీఆర్ వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మంత్రి కేటీఆర్ అనేక సమస్య సమావేశాలకు వెళ్తున్నారు. బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ప్రధానంగా రానున్న ఎన్నికల సమయాన్ని తీసుకుని ప్రతి ప్రాంతానికి వెళ్తున్నటువంటి స్టేషన్ తెరవడంతో ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ అనేక నియోజకవర్గాల మంత్రి కేసీఆర్ పర్యటిస్తున్న స్టేషన్ తెరవడుతున్నాయి. మొదటి మన భూపాలపల్లి, ఆ తర్వాత స్టేషన్ కంట్రోల్ నియోజకవర్గం ప్రతి మంత్రి కేసీఆర్ కేసీఆర్ సంక్షేమ పథకాలను నేరుగా చెప్తున్నటువంటి స్టేషన్ తెరవడుతున్నాయి. ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేసీఆర్ వడ్డీ లేని రుణాలకు సంబంధించి 7,50,50,00,000 కోట్లకు సంబంధించినటువంటి వడ్డీ లేని రుణాలను కూడా ప్రారంభించుకుంటున్నారు. ఈ సమావేశం పూర్తి స్థాయిలో కూడా ప్రారంభోత్సవంలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. తొర్రూరు సమీపంలో ఏనుగులలో బహిరంగ సభలో కూడా ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవం ఉండబోతుంది. అయితే ప్రధానంగా చెప్తున్నప్పటికీ కూడా మంత్రి కేసీఆర్ టూర్స్ అనేది ఇప్పుడు కొంత వరంగల్ జిల్లాపై ఎక్కువ ఫోకస్ చేసినట్టు తెలుస్తా ఉంది. రేపు పార్టీ బలోపేతం చేసుకుంటూనే రాష్ట్రంలో రానుబోయే ఎన్నికలకు తీసుకొని విశేషంగా మాట్లాడుతున్న సిచ్యువేషన్ కనబడుతుంది. ప్రతిపక్షాలు ఒకవైపు వరంగల్ జిల్లాపై ఎక్కువ శాతం ఫోకస్ చేసినాయి. అయితే ప్రతిపక్షాలు విపక్షాలు ఫోకస్ పెంచిన నేపథ్యంలోనే ఇటు అధికార పార్టీ కూడా కొంత ఉమ్మడి వరంగల్ జిల్లా మీద ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు ఇటు పాదయాత్రలు కూడా అనేక పాదయాత్రలు వరంగల్ జిల్లాలో జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ అనేక వారానికి ఒక ప్రోగ్రామ్ కూడా వరంగల్ జిల్లాలో ప్రోగ్రామ్స్ అయితే కనబడుతున్నాయి. ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా భారీ బహిరంగ కూడా ఏర్పాటు చేసి
రైట్ ప్రణయ్, థ్యాంక్ యూ.